అందువల్ల ఫస్ట్ క్వశ్చన్కి ప్రజాస్వామ్యం రాదు. సెకండ్ క్వశ్చన్ మార్పు అనేది ఉండొచ్చు. ఎందుకంటే ఇది కొత్తగా ఏంటంటే ఒక అన్పాపులర్గా ఉన్నాడు ఖమేని. 36 సంవత్సరాలు సోల్ డిక్టేటర్గా పరిపాలించాడు. ఆయన మీద ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. తర్వాత ఓపెన్గా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దిగాడు. డొనాల్డ్ ట్రంప్ రెప్యుటేషన్ ఏంటి? ఏదైనా చేస్తాడు. మే 2025లో బాంబు చేశాడు ఇరాన్. ఎవరు చేయను, ఏమైపోతుందో అనుకుంటే చేశాడు. తర్వాత పక్కన ఉన్న సున్నీ దేశాలు కూడా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, జార్డన్ అందరూ కూడా నోరు మూసుకుంటున్నారు. ఇరాన్ తీసేస్తే వాళ్ళకి మంచిది చేయాలి. సో అన్నీ ఉన్నాయి. కొద్దిగా మార్పు వస్తుందా అంటే వస్తుంది. ఎలాంత మార్పు వచ్చేస్తుంది? మార్పు వస్తే అమెరికా, యూరోప్ శాంక్షన్స్ అంటే ఇరాన్ ఆయిల్ అమ్మకూడదు ఎక్కడ అని ఉన్నది. ఇప్పుడు అది ఎత్తేస్తే ఇంకా చమురు ధర తగ్గిపోతుంది. అది భారతదేశానికి పెద్ద విషయం, పెద్ద గేమ్. సో వాచ్ చేయాలి. ప్రిడిక్షన్స్ కష్టం, కానీ రూట్ కనపడుతుంది. ఆ మేఘాల్లో రూట్ కనపడుతుంది. మార్పు వస్తుంది. కొద్దిగా పెద్ద ఏదో తీసి అది కూడా డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకుంటాడు. వీడిని తీసే ఇంకోటి పెట్టు మోడరేట్గా అది ఇది అని. సో తప్పకుండా ఇది చాలా సీరియస్ అవ్వండి. బయట సాయం ఓపెన్గా ట్రంప్ చేస్తున్నాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ ఏమవుతుందో చూడాలి. వాళ్ళు మాట్లాడటానికి వస్తున్నారు అన్నాడు. అంతా ఆయన వ్యాపారం ఏంటంటే రహస్యంగా కూడా మాట్లాడతాడు. బయటికి తెలియదు, ఎవరితో అయినా మాట్లాడతాడు. సో తప్పకుండా ఒక విశేషమైన పరిస్థితి ఇరాన్లో 79 తర్వాత ఈవేళ మనకి